హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చేమంటే గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనం నార్మల్‌గా వచ్చేమంటే ఆల్రెడీ డేటా స్ట్రక్చర్స్‌లో చాలా కాన్సెప్ట్స్ అనేది కవర్ అనేది చేసినాం. బట్ ఏమంటే మనకి గ్రాఫ్స్ గురించి మనం కవర్ అనేది చేయలేదు. సో, ఇప్పుడు నేను వచ్చేమంటే గ్రాఫ్స్‌ని కవర్ అనేది చేద్దాం. సో, ఇందులో వచ్చి మనకేమంటే గ్రాఫ్ అనేది మనకొచ్చేమంటే ఒక నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఓకేనా? నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్‌లో మనకొచ్చేవంటే మళ్ళీ దాంట్లో సబ్ టైప్ వచ్చి నాన్ లీనియర్. నాన్ లీనియర్‌లో మనకొచ్చేవంటే గ్రాఫ్ అనేది ఒక టైప్. ఓకే. సో, ఈ గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ అనేది ఏమి? ఓకేనా? ఎందుకు యూజ్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఇప్పుడు గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ ఓకేనా? మనకి ఆల్రెడీ మనకి ట్రీస్ అనేది తెలుసు. ట్రీ అనేది మనకొచ్చేమంటే ఓన్లీ వన్ వే డైరెక్షన్ మాత్రమే మనకుంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ట్రీస్ ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి ట్రీస్ ఓకేనా? సో, ఇప్పుడు మనకి ట్రీ అనేది తీసుకుంటే మనకి ఇక్కడ 1 నుంచి 2కెళ్ళొచ్చు. 2 నుంచి మనకి 4కెళ్ళొచ్చు. 4 నుంచి మనకి నెక్స్ట్ ఏదైనా నోడ్ ఉంటే అక్కడికెళ్ళొచ్చు. లేదంటే మనం రిటర్న్ బ్యాక్ రాలేం. ఓన్లీ వన్ వే డైరెక్షన్ మాత్రమే. అదే మనకొచ్చేమంటే గ్రాఫ్స్ తీసుకుంటే ఓకేనా? ఈ గ్రాఫ్స్ అనేది మనకొచ్చేమంటే మనకి సైక్లిక్‌గా మనం మూవ్ అవ్వొచ్చనమాట. ఓకే. సో, ఎగ్జాంపుల్‌కి ఏదైనా తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి నేను బికి రావచ్చు. బి నుంచి మళ్ళీ నేను ఏకి రావచ్చు. ఓకేనా? మళ్ళీ వచ్చి నేనేమంటే ఏ నుంచి డీకి రావచ్చు. డి నుంచి నేను ఎఫ్‌కెళ్ళొచ్చి ఎఫ్ నుంచి మళ్ళీ బికి రావచ్చు. బి నుంచి ఏకి రావచ్చు. సో, ఇలా మనం వచ్చేమంటే సైక్లిక్‌గా మనకి ఏదైతే మనకి షార్టెస్ట్ వే ఉంటుందో ఆ ఫార్మాట్‌లో మనం వచ్చేమంటే ట్రావెల్ అనేది చేయొచ్చు. ఓకేనా? సో, ఇలాంటి సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసేదాని కోసం మనకొచ్చేమంటే గ్రాఫ్స్ అనేది రావడం అనేది జరిగింది. రియల్ టైమ్‌లో మనం గ్రాఫ్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే నార్మల్‌గా మనం వచ్చేమంటే నెట్వర్క్స్‌లో ఓకేనా? మళ్ళీ వచ్చి మనకొచ్చేమంటే నెట్వర్క్స్‌లో మనం గ్రాఫ్స్ అనేది యూజ్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే సోషల్ మీడియా యాప్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్ మళ్ళీ వచ్చి మనకొచ్చేమంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మ్యాప్స్ అనేది ఓకేనా? గూగుల్ మ్యాప్స్. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం వచ్చేమంటే గ్రాఫ్స్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు మనకి సోషల్ మీడియా అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫేస్‌బుక్ అనేది తీసుకున్నాం. ఈ ఫేస్‌బుక్‌లో మనకొచ్చేమంటే ఫ్రెండ్స్ ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న ఎఫ్‌బీ అకౌంట్ ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క అకౌంట్ వచ్చి నేనొచ్చేమంటే ఏ అనేది తీసుకుంటా ఓకేనా? నాకొచ్చి ఫ్రెండ్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క ఫ్రెండ్స్ వచ్చి బి అనేది ఉన్నారు. బి అనేది ఉన్నప్పుడు మళ్ళీ డి అనేది ఉన్నారు. ఓకేనా? ఇలా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. సో, మళ్ళీ వచ్చామంటే నా ఫ్రెండ్స్‌కి సమ్ ఫ్రెండ్స్ అనేది ఉంటారు. ఓకేనా? వాళ్ళు డైరెక్ట్‌గా నాకో ఫ్రెండ్‌షిప్ ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకి ఎఫ్ నుంచి డైరెక్ట్‌గా మనకొచ్చేమంటే ఏ కనెక్షన్ ఉండొచ్చు. ఓకేనా? సో, ఇలాంటివన్నీ మనకొచ్చేమంటే హ్యాండిల్ చేసేదానికి మనకొచ్చేమంటే గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మనకొచ్చేమంటే మ్యాప్స్‌లో ఎలా వర్క్ అవుతుంది. ఓకేనా? సో, మ్యాప్స్‌లో ఎలా వర్క్ అవుతుందంటే మనం జస్ట్ గూగుల్ మ్యాప్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్‌కి మ్యాప్స్‌లో మనకి ఏ విధంగా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేమంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ట్రావెల్ చేయాలి. ఓకేనా? సో, ట్రావెల్ చేయాలంటే మనకి సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేమంటే చెన్నైలో ఉన్నా అనుకుందాం. ఓకేనా? సో, చెన్నై నుంచి నేనొచ్చేమంటే హ్మ్. బెంగుళూరుకి ట్రావెల్ చేయాలి. ఓకేనా? సో, బెంగుళూరు, కర్ణాటక. సో, ఇలా నేను చెన్నై నుంచి బెంగుళూరు ట్రావెల్ చేయాలంటే మనకొచ్చేమంటే డిస్టెన్స్ ఓకేనా? మనకొచ్చేమంటే ఇక్కడ నంబర్ ఆఫ్ వేస్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేమంటే ఇక్కడ మనకి గూగుల్ మ్యాప్స్‌లో మనకొక 2 వేస్ అనేది ఇచ్చింది. లేదు నాకొచ్చేమంటే నేను చెన్నై నుంచి తిరుపతి ఎళ్తా. ఓకేనా? తిరుపతి నుంచి నేను బెంగుళూరుకెళ్ళొచ్చు. సో, ఇది ఒక వేనే. సో, ఇలా మనకొచ్చేమంటే సిటీస్‌ని మనం కవర్ చేసుంటే ఇది తిరుపతి అనేది ఒక నోడ్‌గా తీసుకుందాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకొచ్చేమంటే మన యొక్క గ్రాఫ్ ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక నోడ్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ వీటిని మనం నోడ్స్ ఆర్ వర్టెక్స్ అంటాం. ఈ ఎడ్జెస్ అనేది మనకొచ్చేమంటే ఒక గ్రాఫ్ అంటే ఒక నోడ్‌కి ఇంకో నోడ్‌కి మనకొచ్చేమంటే కనెక్షన్స్‌ని మనం వచ్చేమంటే ఎడ్జెస్ అంటాం. సేమ్ లైక్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యాప్స్ తీసుకుంటే ఇప్పుడు మనకొచ్చేమంటే సిటీ చెన్నై అనేది మనకొచ్చేమంటే ఒక నోడ్. మళ్ళీ వచ్చి మనకి బెంగుళూరు అనేది ఒక నోడ్. మిడిల్‌లో మనం వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చి తిరుపతిని కవర్ చేసుకుంటూ ఎళ్ళాలి. అంటే మనకొచ్చేమంటే తిరుపతి అనేది ఒక నోడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేమంటే బెంగుళూరుకెళ్ళేదానికి ముందు నేనొచ్చేమంటే తిరుపతికెళ్ళాలి. ఓకేనా? తిరుపతి కవర్ చేయాలి. ఓకేనా? సో, నెక్స్ట్ నేనొచ్చి నా యొక్క డిస్టెన్స్ వచ్చి మన డెస్టినేషన్ వచ్చి మనకొచ్చేమంటే బెంగుళూరు. సో, మనకొచ్చేమంటే ఇలా మనకొచ్చేయంటే కనెక్షన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెన్నై అనేది ఒక నోడ్ తీసుకుంటే, తిరుపతి అనేది ఇంకొక నోడ్. నెక్స్ట్ నోడ్ వచ్చి మన బెంగుళూరు. సో, ఇలా నెక్స్ట్ నేనొచ్చేంటే బెంగుళూరు నుంచి మళ్ళీ మనకొచ్చేమంటే మనం చెన్నైకి రావచ్చు. చెన్నై. సో, ఇక్కడ చూసినట్లయితే మనకి సిటీస్‌ని కవర్ చేసుకుంటూ మనం ఎక్కడి నుంచి కావాలంటే అక్కడికి రావచ్చు డైరెక్ట్‌గా. సో, ఇలా కవర్ చేసుకుంటూ రావడం మనకొచ్చేమంటే దీన్ని మనం నార్మల్‌గా గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ అనేది మనకి ఇంటర్నల్‌గా వర్క్ అనేది అవుతుంది.
సో, ఇలా మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకా షార్టెస్ట్ డిస్టెన్స్ ఒకవేళ మనకొచ్చేమంటే డిస్టెన్స్ అనేది నేనిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేమంటే నేను ఇలా కృష్ణగిరి ఇక్కడ మనకి క్లియర్‌గా చూస్తే మనకొచ్చేమంటే బెంగుళూరు నుంచి మనకి చెన్నైకి రావడానికి మనకొచ్చేమంటే కృష్ణగిరి అనే రూట్ అనేది వచ్చింది. సో, మళ్ళీ నెక్స్ట్ వేలూరు కవర్ చేస్తుంది. నెక్స్ట్ ఇలా కొన్ని సిటీస్‌ని కవర్ చేసుకుంటూ వచ్చింది. అంటే ఒసూరు. సో, ఇవన్నీ మనకొక నోట్స్‌గా తీసుకున్నాం. ఇలా లేదు నాకు ఇంకో షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలి. ఓకేనా? అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చామంటే చెన్నై. ఓకేనా? చెన్నై నుంచి తీసుకుంటున్న డైరెక్షన్ బెంగుళూరు. సో, ఇక్కడ మనకి చూస్తే మనకి దీనికి ముందు సేమ్ లైక్ మనకొచ్చేమంటే ఒసూరు, కృష్ణగిరి ఇలా కవర్ చేసుకుంటూ మనకొచ్చేమంటే చెన్నైనికనే వచ్చింది. లేదు ఇంకొక నాకు షార్టెస్ట్ డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ ఉన్న రూట్ మ్యాప్ వచ్చి నాకొచ్చి 346 కిలోమీటర్స్ అనేది ఉంది. లేదు నేను ఇంకా కొంచెం డిక్రీజ్ చేయాలి. ఓకేనా? డిక్రీజ్ చేయాలన్నప్పుడు నేనొచ్చేమంటే ఇంకొక వే సెలెక్ట్ చేస్తున్నా. సో, ఇదొచ్చి నాకొచ్చేమంటే 335 కిలోమీటర్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ లేదు నేను ఇంకా కిలోమీటర్స్‌ని డిక్రీజ్ చేయాలంటే ఇంకా షార్టెస్ట్ పాత్ ఏమంటే మనకి 328 కిలోమీటర్స్‌లోనే మనం రావచ్చు. సో, ఇలా మనకి ఏ విధంగా ఇవన్నీ మనకి తెలుస్తుంది. ఓకేనా? షార్టెస్ట్ పాత్ ఇదే. ఓకేనా? ఇలా మనకి ఏ విధంగా తెలుస్తుందంటే ఇక్కడ మనకి సేమ్ లైక్ మనం ఇక్కడ నోట్స్ అనేది గ్రాఫ్స్‌లో ఎలా డిక్లేర్ చేసామో అలా మనకొచ్చేమంటే సిటీస్ వైస్ మనకొచ్చేమంటే నోట్స్‌గా ఉంటుంది. దీన్ని మనకి కవర్ చేస్తూ మనకొచ్చేమంటే ఎడ్జెస్ ఉంటాయి. ఈ ఎడ్జెస్ అనేది మనకొచ్చేమంటే మన యొక్క రూట్స్ అనొచ్చు మనకి. అంటే రోడ్స్. సో, మనకి ఏదైతే మనకి షార్టెస్ట్ పాత్ ఇవన్నీ ఎలా కవర్ చేస్తాయంటే మనకి ఇంటర్నల్‌గా మనకి ఈ గ్రాఫ్స్‌లో ఏ విధంగా వర్క్ అవుతుందో అదే విధంగా మనకొచ్చేంటే మ్యాప్స్‌లో వర్క్ అవుతుంది. సో, ఇది మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అవ్వాలంటే మనం ప్రాక్టికల్‌గా మనం ప్రోగ్రామ్స్ అనేది ట్రై చేసినప్పుడు మీకి సింపుల్‌గా మనకొచ్చేమంటే ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్స్‌లో ఏమేమి టైప్స్ ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్స్‌లో ఏం టైప్స్ ఉన్నాయంటే గ్రాఫ్స్ అనేది మనకొచ్చేమంటే 2 టైప్స్ ఉన్నాయి గ్రాఫ్స్‌లో. ఓకేనా? ఒకటొచ్చి మనకొచ్చేమంటే డైరెక్ట్ గ్రాఫ్ అంటాం. ఇంకోటొచ్చి మనకొచ్చేమంటే అన్‌డైరెక్ట్ గ్రాఫ్. ఓకేనా? ఈ డైరెక్ట్ గ్రాఫ్ అంటే ఏం లేదు. మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి నేనిక్కడ ఒక నోడ్ అనేది తీసుకుందాం. ఓకేనా? ఈ నోడ్ నుంచి నేనొచ్చి ఈ నోడ్‌కెళ్ళాలంటే నాకొక డైరెక్షన్ అనేది చూపిస్తా ఉంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చి నాకొచ్చేమంటే ఈ నోడ్ నుంచి నాకు ఈ నోడ్‌కెళ్ళాలంటే ఒక డైరెక్షన్ అనేది చూపిస్తా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చి ఈ నోడ్ నుంచి మళ్ళీ ఈ నోడ్‌కెళ్ళాలి. ఇట్స్ పాసిబుల్ అంటే పాసిబుల్ కాదు. ఎందుకంటే నాకు ఓన్లీ వన్ డైరెక్షన్ మాత్రమే చూపిస్తుంది. ఈ డైరెక్షన్ నుంచి మళ్ళీ నేను ఈ డైరెక్షన్‌కెళ్తే మళ్ళీ నేను కరెంట్ ఉన్న ప్లేస్‌కే రావచ్చలా. బట్ ఏమంటే నాకు బ్యాక్ అనేది ఈ డైరెక్షన్ నుంచి దీనికెళ్ళలేను. బట్ దీని నుంచి మనకు బ్యాక్ రావచ్చు. సో, ఇలా మనకొచ్చేమంటే పర్టిక్యులర్‌గా మనకొచ్చేమంటే డైరెక్షన్ అనేది మనకి చూపిస్తా ఉంది. సో, ఇలా డైరెక్షన్స్ అనేది మనము ఉంటే దాన్ని మనం వచ్చేమంటే నార్మల్‌గా డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాం. ఒకవేళ నాకు డైరెక్షన్స్ లేదు. డైరెక్షన్ లేదంటే మనం వచ్చామంటే బోత్ వేలో మనం ట్రావెల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చామంటే ఇక్కడి నుంచి నేనొచ్చామంటే ఈ ప్లేస్‌కి రావాలంటే డైరెక్ట్‌గా రావచ్చు. మళ్ళీ ఈ ప్లేస్ నుంచి మళ్ళీ రిటర్న్ ఈ ప్లేస్‌కెళ్ళొచ్చు. ఓకేనా? ఎందుకంటే ఇది అన్‌డైరెక్షన్ గ్రాఫ్. ఓకేనా? మనకి డైరెక్షన్ అనేది లేదిక్కడ. మనం ఎలా కావాలంటే అలా వెళ్ళొచ్చనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు నేనొచ్చామంటే బెంగుళూరు నుంచి చెన్నైకి రావాలి. ఓకేనా? అన్నప్పుడు నేను బెంగుళూరు నుంచి చెన్నైకి రావాలి అనే ఒక డైరెక్షన్ మాత్రమే నేను జస్ట్ బెంగుళూరు నుంచి చెన్నైకి మాత్రమే రాగలను. మళ్ళీ చెన్నై నుంచి బెంగుళూరు పోలేను. అదే నేనొచ్చామంటే నాకొచ్చామంటే డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే నేను బెంగుళూరు నుంచి చెన్నైకి మాత్రమే రాగలను. అదే మనకొచ్చేమంటే అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్ తీసుకుంటే మనకి బెంగుళూరు నుంచి నేను చెన్నైకి రాగలను. చెన్నై నుంచి నేను మళ్ళీ బెంగుళూరు పోగలను. సో, ఇలా మనకొచ్చేమంటే మనకి బోత్ డైరెక్షన్‌లో గాని ఎలా పడితే మనం అలా ట్రావెల్ చేసేదాన్ని మనకొచ్చేమంటే అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్స్ అంటారు. ఓకేనా? సో, మళ్ళీ మనకొచ్చేమంటే డైరెక్టెడ్‌లో మనకొచ్చేమంటే అన్‌వెయిటెడ్ గ్రాఫ్స్. ఓకేనా? ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు దీనికి వెయిటేజ్ అనేది లేదు ఎడ్జెస్‌కి. ఓకేనా? సో, దీన్ని మనం వచ్చేంటే అన్‌వెయిటెడ్ గ్రాఫ్స్ అంటారు. అదే మనకొచ్చేమంటే వెయిటెడ్ ఉంటే దాన్ని మనం వెయిటెడ్ గ్రాఫ్స్ అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకొచ్చేమంటే ఈ నోడ్‌కి మిడిల్‌లో వెయిట్ ఎంతుందంటే 5 అనేది ఉంది. ఓకేనా? మాక్సిమం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్‌లో తీసుకుంటే మనకి డిస్టెన్స్ అనేది అనుకుందాం 5 కిలోమీటర్స్ లైక్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 సిటీస్ 2 విలేజెస్ గాని, 2 సిటీస్ ఏదైనా తీసుకుంటే ఈ 2 సిటీస్ కవర్ చేయడానికి మనకి 5 కిలోమీటర్స్ ఉంది. అనేది మనకొచ్చేమంటే వెయిట్ అనమాట అది. ఓకే. నెక్స్ట్ మనకొచ్చేమంటే వెయిటెడ్ గ్రాఫ్‌లో మళ్ళీ మనకొచ్చేమంటే నెగెటివ్, పాజిటివ్ అనేది ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు అన్నీ చూస్తే మనకొచ్చేమంటే ఓన్లీ పాజిటివ్ నంబర్స్ ఉంటే దాన్ని మనం పాజిటివ్ అంటాం. దీంట్లో ఏదైనా నెగెటివ్స్ ఉంటే దాన్ని నెగెటివ్ అని అంటాం. ఓకేనా? సేమ్ అలానే మనకొచ్చేమంటే డైరెక్టెడ్ గ్రాఫ్స్‌లో కూడా ఉంటాయి. ఓకేనా? ఓకే. ఇది మనకొచ్చేమంటే డైరెక్టెడ్‌లో మళ్ళీ వచ్చి అన్‌డైరెక్ట్‌లో కూడా సేమ్ యాజ్ టీజ్‌గా మనకుంటుంది. సో, ఇలా మనకొచ్చేమంటే డైరెక్టెడ్ గ్రాఫ్స్, అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్స్ అంటే మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ మనకొచ్చేమంటే పైనున్నవన్నీ మనకొచ్చేమంటే అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్స్, కిందుండేవొచ్చి డైరెక్టెడ్ గ్రాఫ్. ఎందుకంటే మనకిక్కడ ఓన్లీ మనకి ఏ డైరెక్షన్‌లో మనకి మూవ్ అవ్వాలనేది మనం డిక్లేర్ అనేది చేసినాం కాబట్టి. ఓకే. ఓకే.
నెక్స్ట్ టెర్మినల్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్స్‌లో చాలా టెర్మినాలజీస్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకొచ్చేటి ఈ సేమ్ దీన్ని మనం వచ్చేమంటే అన్‌డైరెక్టెడ్ ఆర్ అన్‌వెయిటెడ్ గ్రాఫ్స్ అనొచ్చు. ఓకే. ఎందుకంటే ఇక్కడ వెయిటేజ్ అనేది లేదు కాబట్టి దీన్ని అన్‌వెయిటెడ్ గ్రాఫ్ అని అంటాం. డైరెక్షన్ అనేది కూడా లేదు కాబట్టి దీన్ని మనం వచ్చేమంటే అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వెయిటెడ్ ఉంది కాబట్టి మనకొచ్చేమంటే వెయిటెడ్ గ్రాఫ్స్ అనేది మళ్ళీ దీనికి డైరెక్షన్స్ అనేది పర్టిక్యులర్‌గా లేదు కాబట్టి అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్ అనేది అంటారు. నెక్స్ట్ ఇక్కడొచ్చి మనకొచ్చేమంటే డైరెక్షన్ ఉంది. బట్ ఏమంటే వెయిటేజ్ లేదు. కాబట్టి డైరెక్టెడ్ గ్రాఫ్స్ ఆర్ మనకొచ్చేమంటే అన్‌వెయిటెడ్ గ్రాఫ్స్ అనొచ్చు. దీనికి డైరెక్షన్ ఉంది. మళ్ళీ మనకొచ్చేమంటే వెయిటెడ్ కూడా ఉంది. కాబట్టి మనం వచ్చేమంటే డైరెక్టెడ్ అండ్ వెయిటెడ్ గ్రాఫ్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే అసైక్లిక్ గ్రాఫ్. సో, అసైక్లిక్ గ్రాఫ్ అంటే ఏం లేదు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. నేను ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కెళ్తున్నా. మళ్ళీ నేను ఆ ప్లేస్‌కే రావాలి. అంటే పాసిబుల్ ఉంటే దాన్ని మనం వచ్చేమంటే సైక్లిక్ అంటాం. అంటే మళ్ళీ ఏ ప్లేస్ నుంచి ఎళ్తామో ఆ ప్లేస్‌కే వస్తున్నాం కాబట్టి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఇప్పుడు ఒక భూమిని రౌండ్ కొట్టాలంటే మనకి సేమ్ డైరెక్షన్‌లో మనం వెళ్లి మళ్ళీ వస్తే మనకి అదే డైరెక్షన్‌కెళ్ళి అక్కడే అదే సిట్యుయేషన్‌కొస్తాం. సో, అదొచ్చి మనకొచ్చేంటే వెళ్ళిన ప్లేస్‌కి మనం మళ్ళీ వస్తున్నాం కాబట్టి అది సైక్లిక్ అంటే ఓకేనా? బట్ ఏమంటే అలా లేదు. నేను వెళ్ళిన ప్లేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడి నుంచి వేరే ప్లేస్‌కెళ్తున్నా. మళ్ళీ నేను అక్కడి నుంచి ఇక్కడికి రాలేను. అంటే అదొచ్చి మనకొచ్చేమంటే అసైక్లిక్ అంటాం. ఓకేనా? సేమ్ ఇక్కడ మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 0 అనేది నా కరెంట్ నోడ్‌ని తీసుకుంటాం. ఓకేనా? సో, నేను 0 నుంచి 1కి ఎళ్ళగలను. యెస్ పాసిబుల్. నెక్స్ట్ 1 నుంచి 2కో రాగలను. యెస్ ఇట్స్ ఆల్సో పాసిబుల్. నెక్స్ట్ నేనొచ్చేమంటే 2 నుంచి 1 మనకొచ్చేమంటే 0కి రాలేను. సో, ఇది సైక్లిక్ కాదు. కాబట్టి దీన్ని మనం వచ్చేమంటే అసైక్లిక్ గ్రాఫ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే సైక్లిక్ గ్రాఫ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 0తో స్టార్ట్ చేసి నేను 1కెళ్ళి 2 నుంచి మళ్ళీ 0కి రావచ్చు. సో, దీన్ని మనం వచ్చేమంటే సైక్లిక్ గ్రాఫ్ అంటాం. ఓకే. నెక్స్ట్ ఇంకోటొచ్చి మనకొచ్చేమంటే ట్రీ గ్రాఫ్ అంటాం. ట్రీ గ్రాఫ్ అంటే మనం నార్మల్‌గా ట్రీస్ లాగే ఉంటుంది. దాన్ని మనం ట్రీ గ్రాఫ్ అని అంటాం. సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే ఓన్లీ వన్ డైరెక్షన్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో, మనకొచ్చేమంటే ఎక్కడ మనకొచ్చేమంటే సైక్లిక్ అనేది ఉండదు. ఓకే. ఓన్లీ వన్ డైరెక్షన్‌లో మాత్రమే సేమ్ లైక్ గ్రాఫ్ లాగే ఉంటుంది. సో, ఇవి వచ్చి మనకొచ్చేమంటే గ్రాఫ్స్‌లో టైప్స్ అండ్ టెర్మినాలజీస్. సో, మోస్ట్‌లీ వచ్చి మనం వచ్చేమంటే వీటి గురించి అన్నీ మనం కొంచెం ప్రోగ్రామాటికల్‌గా చూద్దాం. అప్పుడు మీకు కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, మనం నార్మల్‌గా గ్రాఫ్‌ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే మనకి 2 వేస్‌లో మనం గ్రాఫ్‌ని రిప్రజెంట్ అనేది చేస్తాం. సో, ఇది మన నార్మల్‌గా వచ్చేమంటే 2 వేస్‌లో మనకొచ్చేమంటే ఒకటి మనం డైరెక్టెడ్ గ్రాఫ్‌కి, అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్‌కో సేమ్ ఇలానే ఉంటుంది. సో, ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్ అనేది తీసుకుందాం. ఓకేనా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్ తీసుకుంటే నేను ఇక్కడ 1 నుంచి నేను వచ్చేమంటే నాకు 4 కనెక్షన్ ఉంది ఎడ్జ్ అనేది. సో, 1 నుంచి నాకొచ్చేమంటే 4కుంది. మళ్ళీ 1 నుంచి నాకొచ్చేమంటే 2కో ఉంది. ఓకే. సో, కాబట్టి నాకొచ్చేమంటే ఇక్కడ 1 అనేది నేను డిక్లేర్ చేసిన. 1 నుంచి నాకొచ్చేమంటే 2 కనెక్షన్ ఉందా? యెస్. ఇట్స్ కనెక్షన్ ఉంది. నెక్స్ట్ వచ్చి మనకొకటి 1 నుంచి 4కో ఉంది. సో, ఇది 2 నోడ్స్ అనేది క్రియేట్ చేసిన. 1 నుంచి నాకొచ్చేమంటే ఈ 2 నోడ్స్‌కి కనెక్షన్ అనేది ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చి నాకొచ్చేమంటే 2 అనేది ఉంది. ఈ 2 నుంచి నాకు దేనికి కనెక్షన్ ఉంది? 1 కనెక్షన్ ఉంది. 4 కనెక్షన్ ఉంది. 3 కనెక్షన్ ఉంది. సో, కాబట్టి 2 నుంచి మనకొచ్చేమంటే 1 నోడ్, 4 నోడ్, 3 నోడ్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుంటే 3 నుంచి మనకు 2 కనెక్షన్ ఉంది. 5 కనెక్షన్ ఉంది. సేమ్ యాజ్ టీజ్‌గా డిక్లేర్ చేసినాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే 4 నుంచి మనకొచ్చేమంటే 1కుంది, 2కుంది, 5కుంది. సో, 1, 2, 5. నెక్స్ట్ 5 నుంచి మనకొచ్చేమంటే 3, 4 మాత్రమే ఉంది. సో, ఇలా మనకొచ్చేమంటే ఇలా డిక్లేర్ చేస్తాం. దీనికోసం మనం వచ్చేమంటే ఆహ్, నోడ్స్ అనేది యూజ్ చేస్తాం. మళ్ళీ మనకొచ్చేమంటే అరే లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. సో, దీన్ని మనం వచ్చేమంటే అడ్జసెంట్ లిస్ట్ ఓకేనా. అడ్జసెంట్ లిస్ట్ అంటాం. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ మనకి లిస్ట్ టైప్‌లో మనం వచ్చేమంటే డిక్లేర్ చేస్తున్నాం గ్రాఫ్‌ని. ఓకే. అంటే రిప్రజెంట్ చేస్తున్నాం గ్రాఫ్‌ని. సో, దానివల్ల మనకొచ్చేమంటే దీన్ని అడ్జసెంట్ లిస్ట్ అంటాం. ఇంకొక వే ఏమంటే అడ్జసెంట్ మ్యాట్రిక్స్. సో, ఇందులో వచ్చి మనం వచ్చేమంటే 2 అరేని యూజ్ చేస్తాం. ఓకేనా. ఇది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే సేమ్ దీనికి మనం కనెక్షన్ అనేది చూద్దాం. సో, ఇక్కడ నాకొచ్చేమంటే 1 నుంచి నాకొచ్చేమంటే 1 కనెక్షన్ లేదు. ఓకేనా. ఓకే. దీని నుంచి దీనికే కనెక్షన్ ఉందంటే లేదు. 1 నుంచి నాకొచ్చేమంటే 2 కనెక్షన్ ఉంది. సో, కాబట్టి ఇక్కడ నేను 1 అనేది డిక్లేర్ చేస్తున్నా. మళ్ళీ నాకొచ్చేమంటే 1 నుంచి నాకొచ్చేమంటే 3కి ఉందా అంటే లేదు. మళ్ళీ 1 నుంచి నాకు 4కి ఉందా అంటే యెస్ 4కి. సో, కాబట్టి ఇక్కడ నేను 1 అనేది డిక్లేర్ చేస్తున్నా. అంటే మనకి దేనికి కనెక్షన్ ఉందో ఆ ప్లేస్‌లో 1 అనేది కనెక్షన్ లేనికి మనకి జస్ట్ 0 అనేది డిక్లేర్ చేస్తాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మనకి ఇంకా 5కి లేదు కాబట్టి సేమ్ యాజ్ టీజ్‌గా లీవ్ అనేది చేసేస్తున్నాం. నెక్స్ట్ 2 నుంచి నాకొచ్చేమంటే ఓకే. 2 నుంచి 1కి ఉంది. కాబట్టి 2 నుంచి 1కి ఉంది కాబట్టి నేనొచ్చేమంటే ఇక్కడ 1 అనేది డిక్లేర్ చేశాను. నెక్స్ట్ 2 నుంచి మనకి 2కి ఉందా అంటే లేదు. నెక్స్ట్ 2 నుంచి 3కి ఉందా అంటే యెస్ ఉంది. మరి 2 నుంచి మనకు 4కి ఉందా అంటే ఉంది. సో, ఇలా మనం వచ్చేమంటే 2 డీ అరేలో డిక్లేర్ చేస్తాం.
ఇప్పుడు 3 నుంచి నాకొచ్చేమంటే 2కి ఉంది కాబట్టి 2 డిక్లేర్ చేసిన. నెక్స్ట్ 3 నుంచి మనకి 5కి ఉంది కాబట్టి 5 డిక్లేర్ చేసినాం ఇక్కడ 1 అనేది. 4 నుంచి 1కి ఉంది, 2కి ఉంది, 5కి ఉంది. యెస్, ఇక్కడ చూస్తే 1కి ఉంది, 2కి ఉంది, 5కి ఉంది. సేమ్ ఇలానే మళ్ళీ 5 నుంచి నాకొచ్చేమంటే జస్ట్ 3కి ఉంది, నెక్స్ట్ మనకి 4కి ఉంది. ఓకేనా? 5 నుంచి 5కి లేదు. సో, ఇలా మనం 2D అరేలో మనం రిప్రజెంట్ అనేది చేస్తాం. దీన్ని మనం వచ్చేమంటే అడ్జసెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా? సేమ్ ఇదొచ్చి మనకొచ్చేమంటే అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్. అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్ కాబట్టి మనకొచ్చేమంటే బోత్ డైరెక్షన్‌లో మనం ట్రావెల్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో, మనకిప్పుడు డైరెక్టెడ్ గ్రాఫ్‌ని చూద్దాం. డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే మనకి 1 నుంచి మనకి దేనికి కనెక్షన్ ఉందంటే ఓన్లీ 2కి మాత్రమే మనం వెళ్ళగలం. సో, కాబట్టి 1 నుంచి నేను 2కి మాత్రమే డిక్లేర్ చేసిన. ఓకేనా? అడ్జసెంట్ లిస్ట్‌లో. నెక్స్ట్ వచ్చి మనకొచ్చి 2 నుంచి మనం దేనికెళ్ళొచ్చు? 2 నుంచి ఓన్లీ 4కి మాత్రమే వెళ్ళగలం. జస్ట్ 4 మాత్రమే డిక్లేర్ చేసినాం. నెక్స్ట్ 3 నుంచి మనకి 2కెళ్ళొచ్చు, 1కెళ్ళొచ్చు. సో, 2, 1 అనేది ఇస్తున్నాం. నెక్స్ట్ 4 నుంచి మనకి 1కెళ్ళొచ్చు, 5కెళ్ళొచ్చు. డైరెక్షన్స్ అనేవి ఓన్లీ 2 డైరెక్షన్స్ మాత్రమే దీనికి ఇచ్చినారు. ఒకటి 1కెళ్ళొచ్చు లేదంటే 5కెళ్ళొచ్చు. కాబట్టి 1, 5 అనేది. మళ్ళీ 5 నుంచి మనకి ఓన్లీ 3కి మాత్రమే వెళ్ళగలం. సో, కాబట్టి 3కి. సేమ్ యాజ్ టీస్‌గా మనం వచ్చేమంటే ఇక్కడ కూడా డిక్లేర్ అనేది చేసినాం. సో, ఇలా మనం వచ్చేమంటే 2 వేస్‌లో మనం వచ్చేమంటే గ్రాఫ్స్‌ని మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటొచ్చి మనకొచ్చేమంటే అడ్జసెంట్ లిస్ట్ అనేది. ఇంకోటొచ్చి మనకొచ్చేమంటే అడ్జసెంట్ మ్యాట్రిక్స్ అనేది. సో, మనం క్లియర్‌గా వచ్చామంటే ఈ అడ్జసెంట్ లిస్ట్‌లో మనం ఏ విధంగా గ్రాఫ్ అనేది క్రియేట్ చేయాలి. మన ఓన్ గ్రాఫ్ అనేది. నెక్స్ట్ అడ్జసెంట్ మ్యాట్రిక్స్‌లో మనం ఏ విధంగా ఓన్ గ్రాఫ్ క్రియేట్ చేయాలనేది మనం ప్రాక్టికల్‌గా క్లీన్‌గా చూద్దాం. అప్పుడు మీకు కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, మళ్ళీ దీంట్లో ఇంకా కొన్ని ఉంటాయి. బీఎఫ్ఎస్, డీఎస్ఎఫ్స్ అనేది. సో, దీని గురించి అన్నీ కూడా మనం వచ్చామంటే క్లియర్‌గా అనేది ఫర్దర్ క్లాస్‌లో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.